గారు నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి మామిడికాయల రైతుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తిగా మోసం చేశాడు, రైతుల్ని నిట్టనిలువున దోపిడీ చేస్తూ ఉన్నాడు, వాళ్ళకి ఎటువంటి సహాయం చేయట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చూస్తారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయాడు. 1924 మామిడికాయల వాళ్ళని, పొగాకు వాళ్ళని, మిర్చి వాళ్ళని అందరిని మర్చిపోయాడండి పాపం. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. ఖాళీగా ఉండాలి, ఇంటికాడ ఏం చేస్తాను, ఇప్పుడు వెళ్ళి కాస్త టీవీలో కనిపించి గోల్ చేద్దాం, గోల్లో ఈ రప్ప నరుకుదాం, లేకపోతే కత్తుళ్ళు గొడవలు పెట్టి చూపిస్తా ఉందాం టీవీల్లో అని చెప్పేసి బయలుదేరుతున్నాడు. బయలుదేరి నాకు ఎంతమంది బలగం ఉండారని చెప్పేసి 100 మంది కన్నా రావద్దు, మీకు ప్రొటెక్షన్ కల్పించలేకపోతున్నాం. మొన్న కారు కింద మనిషి పడ్డప్పుడు కూడా మాకు కల్పించలేకపోయారని చూస్తున్నాడు అంబటి రాంబాబు గారు. ఏ విధమైన సెక్యూరిటీ మీకు చెప్పారు వాళ్ళు ప్రజెంట్ 100 మంది కన్నా పోవద్దు, 3 కార్లు కన్నా పోవద్దు అని చెప్పేసి. మీరు పలకరించడానికి కూడా డ్రమ్ములు వేసుకొని జనాన్ని అసలు పరామర్శకు పోయినట్టుందా? ఆ చచ్చిపోయినాడు ఎప్పుడుకో సంవత్సరాన్ని చచ్చిపోయినాడిని బలకరీయటానికి పోయావు అంటే బెట్టింగ్ రాయిళ్ళు. నీ పార్టీ ఓడిపోయినాము నువ్వు బలకరియాలనుకుంటే ఆ రోజే పాపం వాడికి కాసిన డబ్బులు ఇస్తే బతికేవాడేం కదా. ఆడు చచ్చిపోయినాడికి అయ్యా పార్టీ ఓడిపోతే ఇగో ఈ డబ్బులు పెట్టి నువ్వు బతుకు, నువ్వు బెట్టింగ్ కాసినావు కదా, నా కోసమే కదా, నేను ఓడిపోయా కదా, నువ్వే బాధ్యులు అంటున్నారు 175 వస్తాయి అన్నాడని కాసామని ప్రతివాడు చదువుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఇలాంటివన్నీ మాయిపుచ్చి మోసకారి మాటలు. ఇంట్లో కూర్చుంటే ఏమొచ్చిద్దిలే, ఇంట్లో కూర్చుంటే బెంగళూరు పోవాలి, ఇవాళ మామిడికాయలు వంక పెట్టుకొని పోదామని నెల్లూరు పోతున్నాడండి ఆయన. నెల్లూరుగా చిత్తూరు జిల్లా. చిత్తూరు మామిడికాయలు కాస్త రేట్లు ఉంటాయి. ఇందాకే ప్రజెంట్ అక్కడ రైతులు అరుతున్నారు. ఈయన ఇదివరకు ఏం చేశాడు, ఎప్పుడన్నా వచ్చాడు ఇంకా వచ్చి ఆగం చేయడానికి వీళ్ళందరూ కలిసి ఏడికి వస్తాడు, ఏడికి ఏం చేస్తాడు వచ్చి అని చెప్పి అరుతున్నారు. కాబట్టి నువ్వు ఏడికి పోయినా ఆగమే. అయాల పొగాకు రైతుల దగ్గరే పోతేనేమో పొగాకు అంత గొల్లగొల్లగా దొక్కి ఆగం చేసి రాళ్ళేసి రప్పలేసి పోలీసుల మీద కూడా రాళ్ళేసి వచ్చారు. మళ్ళీనేమో నువ్వు మిర్చి రైతులు పోతే అసలు మిర్చి బస్తాలు 5 పోయినాయి అని చూస్తున్నారు, 5, 6 కాజేశారని చెబుతున్నారు. నేను సత్యనపల్లి పోతే అటు మనిషి అసలు వేడి పోయిన ప్రశాంతంగా వెనక్కి వస్తున్నావా? ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా వెనక్కి వస్తున్నారు. రేపు ఏం పెట్టుకున్నాడు టార్గెట్ తెలియదండి వీళ్ళు. మొన్న సత్యనపల్లిలో 3 చచ్చిపోయారు ఈయన పోతే. తొక్కిసలాట్లో ఒక అబ్బాయి, కారు కింద పడి ఒక ఆయన, మరి అంబులెన్స్లో దారిక పాపం వెళ్ళేపాటికి అబ్బాయి కూడా చచ్చిపోయాడు అంటున్నారు. ఇట్లా 3 చచ్చిపోయారు. మరి రేపు ఎంతమందిని చంపడానికి వెళ్తున్నావు నువ్వు? చంపుతావా లేకపోతే ఏం చేయటానికి? ఎక్కడే పోయినా జగన్ మార్క్ అనేది ఒకటి ఉండాలని ఇలాంటి అల్లర్లు గోల చేసి వస్తున్నాడండి ఈయన. కాబట్టి పోనీ వీళ్ళు అట్టుండారు. కుప్పం చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద రాళ్ళు లేపించారు. ఉండ Z+ కేటగిరీ వాళ్ళు కూడా ఈ అడ్డాలు పెట్టి నుంచున్నారు, ఆయన మీద రాళ్ళు వేస్తున్నారని చెప్పి ఫ్లెక్సీలు చింపేయటం. ఎక్కడ చూసినా మీదే అవానా, ఇవాళ ఓడిపోయినా మీదే అవా, గెలిచినా నాదే అవా, అంటే నేను నా మార్కు చూపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇట్లా ఉంటాడని జనాన్ని గెలిచినా ఓడినా ఆయన అట్టాగే చేస్తాడని చెప్పి జనం చూశారండి. జగన్ బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడుకి వణుకు పడుతుంది, జన సంద్రోహాన్ని చూసి వాళ్ళకి దడ పుట్టుకొస్తుంది అని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు? మీ పక్కన ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు గారి పక్కన ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళే ఉంటారండి. ఇప్పుడు మేము మా పిల్లలకే చెబుతాం, ఇట్లా వస్తే వెళ్ళొద్దు, మీరు వెళ్ళడానికి లేదు, మీ పనులు మీరు చూసుకోండి, సెలవు లేదు కదా మీకు, ఎందుకు మీరు రావటం అనుకోండి. మేము అసలు పంపించాం పిల్లల్ని అయితే చాలా వరకు. మన పిల్లల్ని ఎవరినైనా స్కూల్లో సెలవులు పెట్టి బాబు గారు ఎమ్మడి తిరగమనే సాహసం మేము చేయమండి ఎవరం కూడా. ఎందుకంటే ఎక్కువ టీడీపీ వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళ ఇళ్లలో పెద్దవాళ్ళు వాళ్ళే వస్తారు, కానీ ఇట్లా యంగర్స్ ఇట్లా పట్టుకొని పిల్లలు ఆ రకంగా వస్తే చంద్రబాబు నిలువునకు వస్తాడు వాళ్ళని. మీరు ఏంటి చదువుకునే పిల్ల పోండి స్కూల్లో పోండి అంటాడు ఆయన. అలాంటిది చంద్రబాబు గారి పరిస్థితి. నువ్వేందంటే అవి పట్టుకొని కర్రలు పెట్టుకొని కొడవాళ్ళు గడ్డలు పడి నీకు సంతోషం చూసి భయపెట్టండి వాళ్ళు అందరూ. చంద్రబాబు గారు వచ్చేందుకు పోసుకుంటాడు, అధికారంలో ఉంది ఆయన, వణుకు పుట్టదు ఆయనకి. నీకు వణికెత్తాడు, చూస్తా ఉండండి, అయ్యా కొడుకు వణికెత్తా. నువ్వు అనుకుంటున్నావు నన్నేమి చేయలేకపోతున్నారు, నేను సంవత్సరం అయింది వచ్చి నన్నేం చేయటం లేదు, నేను కోర్టులకు కూడా బాటలా, నన్నేం బేగలేకపోతున్నారు, కోర్టులనైనా నేను ఎవరినైనా సరే డబ్బుతో కొడతాననే లెక్కలో ఉండాడండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇక్కడ ఏం పని లేనప్పుడు బెంగళూరు పోతాడు, అక్కడ పోయి పడుకుంటాడు. ఏదైనా ఇట్లాంటి ఏదైనా గలాటా చేయాలన్నప్పుడు నెలకోసారి వారానికోసారి పెట్టుకున్నట్టున్నాడు ఇలాంటి ప్రోగ్రామ్స్. ఈ మామిడికాయలు ప్రోగ్రామ్స్ ఎక్స్పోర్ట్ లేదని వాళ్ళందరికీ తెలుసు, ట్రంప్ గారు వెనక్కి పంపాడని. ఏం చేస్తారు చెప్పండి? ఎవరేం చేస్తారు? పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ ఉంటున్నాళ్ళు పంపించుకున్నారు, అయిపోయింది. వాళ్ళ పక్క దేశాల్లో ట్రంపే వెనక్కి పంపించాడు. నీకు తగ్గాడు వాడు కూడా పక్కన ఉన్నాడు. ఆడు అసలు జగన్ డిటో నువ్వు, కేటీఆర్ డిటో నువ్వు, మీ ముగ్గురిని చూస్తుంటే అసలు వీళ్ళందరూ రావణాసురు అంశంలోంచి పుట్టారు. రావణాసురుడు కదా కదా, ఇంకా నరకాసురుడు అంశంలోంచి పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. నిజంగా రావణాసురుడు కన్నా భక్తి ఉంది వీళ్ళకి, భక్తి లేదు భయం లేదు. ఇప్పటికే మామిడికాయలకి సంబంధించి 4 రూపాయల సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఎవరైతే కొనుగోలు చేస్తూ ఉన్నారో వాళ్ళు 8 రూపాయలు ఇచ్చుకుంటే
గవర్నమెంట్ 4 రూపాయలు అదనంగా ఇచ్చి 12 రూపాయలు కిలో లెక్కన కొంటా ఉన్నారు. అయినా కూడా అయ్యి తెలిసి ఉండదండి జగన్మోహన్ రెడ్డికి. ఆ 4 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడని తెలిసి ఉండదు, ఎందుకంటే ఆయనకి అసలు అవి తెలియవు, ఇట్లాంటివి పట్టించుకోడు. ఏదంటే వెళ్ళాలి, అక్కడ ఏదో ఒకటి చేయాలి, అసలు అక్కడ ఏమి ఇస్తున్నారు ఏంటో ఎంత వీళ్ళకి ఏం వస్తుందని కూడా ఆయన చూడ్డు. ఇప్పుడు అది అంతా పొగాకు రైతుల దగ్గరికి పోతే తొక్కి ఆగమాగం చేశారు. నువ్వు చెప్పాలి కదా ముందే, బయట నుంచోండి ఇది రైతులది పొగాకు, వాళ్ళు తెల్లారు గట్లేసి తొక్కుతారు చెక్కులు, ఇట్లాగే పొడవుతాయి పగల ఎండకని. అది కూడా నువ్వు చూడకుండా జనాన్ని వేసిపోయి తొక్కి ఆగమాగం చేసావు నువ్వు అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఏమీ తెలియదండి. వెళ్ళాలంటే వెళ్ళాలి, నుంచోవాలంటే నుంచోవాలి, ఆగం చెయ్యాలి, అల్లరి చేయాలి. జనం ఆయనకి ఏమి లేదండి, జనాన్ని చూపించడానికే ఇవన్నీ కూడా. రైతుల మీద ప్రేమ ఉండాడైతే ఎప్పుడో ఆయన భూములు ఇచ్చి రోడ్డును పడే మమ్మల్ని రోడ్డును పెట్టేవాడు కదా అమరావతి రైతులను. కనీసం దానికి ఏదన్నా కొంచెం పలకరించాడు ఒక్కరోజన్న మమ్మల్ని. 5 ఏళ్లలో ఏనాడన్నా ఒక అధికారి కానీ నువ్వు కానీ ప్రభుత్వం తరపు కానీ గవర్నమెంట్ తరపు మమ్మల్ని వచ్చి పలకరించినాడు ఉన్నాడు. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయనకి రైతుల మీద ప్రేమ ఉంది. రైతుల మీద ప్రేమ ఏమీ లేదండి ఆయనకి. ఎంతసేపు నా జనాన్ని చూపించాలి. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, మళ్ళీ ప్రతిపక్షంలోకి రావడానికి కూడా అవకాశం ఉందో లేదో ఆయనకు తెలిసే పద్దాక అంటాడు అరెస్ట్ అయితే అయ్యామని, ఇంకొకడేమో అరెస్ట్ అయితే జైల్లో ఉంటాడు, ఏం పోయిందని ఒకడు చెబుతున్నారు కదా, వస్తాడులే మళ్ళీ అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళే చెబుతున్నారు. మరి పర్యటన అడ్డుకుంటే మా సత్తా ఏంటో చూపిస్తాం, జగన్మోహన్ రెడ్డి ఎలా అడ్డుకుంటారో మేము చూస్తాం అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. పర్యటన అడ్డుకుంటే ఈయన సత్తా ఏం చూపిస్తా అంట. పర్యటన అడ్డుకుంటే ఈయన ఏమన్నా గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళని దించి పంపిస్తాడా ఏంటి, లేకపోతే జడ్పీఎస్ కేటగిరీ జగన్కి తీసుకొస్తాడా ఏంటి ఈయన? పర్యటన అడ్డుకుంటే ఏం చేస్తారు మీరు? మిమ్మల్ని అడ్డుకోకూడదు, మీరు ఏది చేసినా దానికి రాజ్యాంగం ప్రకారం మిమ్మల్ని అడ్డుకోకూడదని చంద్రబాబు గారు ఉపేక్షిస్తున్నారు. కానీ వీళ్ళని అడ్డుకోవాలంటే క్షణం పట్టదు. ఇవాళ మీరేం చేశారు? ఎవరు పర్యటనకు వచ్చిన హౌస్ అరెస్టులు ముఖ్యంగా చేసేవాళ్ళు కాలం నాడు, మాట్లాడితే హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. ఇవాళ మిమ్మల్ని అది కూడా లేకుండా ఎట్టకట్టు పంపిస్తున్నారు. కావాలని తగ్గు పెడతానికి కూడా మీరు పక్క రాష్ట్రంలో ఊరు వదిలిపెట్టిపోయిన కూడా ఊళ్ళో తీసుకొచ్చారు. వాళ్ళ పక్కన రాయలసీమలో మీరు తగ్గులకి వాళ్ళ బొడ్డుకు మసిరాజు కూర్చుంది ఎవరయ్యా అంటే వైసీపీ వాళ్ళే అండి. ఎంతైనా కవ్విస్తున్నారు చంద్రబాబు గారిని కానీ లోకేష్ని కానీ కవ్వియటం. మమ్మల్ని చూస్తే మేమేం చేస్తాడో చూడు, నేను లెగిస్తే కుంటాడు అంటాడంటలే, నేను లెగిస్తే మనిషిని కాదు, లెగిస్తే ఆయన లెగవలేడు మనిషిగాడు. అట్టాగే మిమ్మల్ని అడ్డుకుంటే ఏం అవ్వదు. అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎంత వాగావో, అసెంబ్లీలో ఎంత నోరు బారేసుకున్నావో నిన్నేం గుర్తుపెట్టుకోకుండా లేరు. ఇవాళ నెల్లూరులో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నావు నువ్వు నరసరావుపేటలకు వచ్చి. నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేసి వచ్చావా నువ్వు? రాజకీయ సన్యాసం చేసావు సన్నాసులారా. నోటికి వచ్చినట్టు మాట్లాడి వాడేం బూట్లు దుడుతా వాళ్ళు ఇంటా అన్నాడు ఒకడు. చంద్రబాబు బూట్లు దుడుతున్నావు, వాడు బూట్లు దొడవట్లా, నువ్వు రాజకీయ సన్యాసం చేయట్లేదు. సిగ్గుచారాలు లేకుండా మాటలు మాట్లాడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు చెప్పేది ఇదే, ఇప్పటికైనా సరే మీరు రాజకీయ సన్యాసం చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇళ్లలో కూర్చోవాలి. అంతేగాని మిమ్మల్ని అడ్డుకుంటే ఏం చేయరు. అడ్డుకుంటే ఏం చేస్తారో చంద్రబాబు బాగా తెలుసు, లోకేష్కి బాగా తెలుసు, వల్లభనేని వంశీకి ఇంకా బాగా తెలుసు ఏం చేసి ఏం జరిగిందో. గుర్తుపెట్టుకొని ఎవరికాళ్ళు నోరు మూసుకొని మీ నాయకుడు వచ్చినప్పుడు రావాలంటే మెల్లిగా పోయి అంతే. నెల్లూరు జిల్లా వాడు అసలు నువ్వు చిత్తూరు జిల్లా ఎందుకు చేస్తున్నావు? అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు కదా, అందుకని అక్కడ వాళ్ళు అక్కడ ఉండండి. ఆయన పోయే కాడికి 6 నలుగురే వస్తారు, పరామర్శించి పోతారు. ఇదోటి గమనించుకోమని మేము కోరుకుంటున్నాం అండి.